ఉండేవాడిని. ఇస్తారు అవన్నీ అంటిస్తా, పేపర్స్ కలర్ పేపర్స్ కత్తిరిస్తూ ఉంటే. కాబట్టి 150 సంవత్సరాలు క్రిస్మస్ జరుపుకుంటానే ఉన్నా. హృదయంలో బట్టి యేసుప్రభువుకు చోటు వల్ల 20వ సంవత్సరంలో యేసుప్రభువుకు నా హృదయం ఇచ్చారు. యేసుప్రభువును నా హృదయంలో చేర్చుకున్నాను. అదే నా మొట్టమొదటి క్రిస్మస్. అప్పటి నుండి ఇప్పటి వరకు 56 సంవత్సరాలు నేను నిజమైన క్రైస్తవుని. యేసుప్రభువును కలిగిన, యేసుప్రభువును హృదయంలో జీవితంలో చేర్చుకొని జీవితం మార్చబడితే క్రైస్తవుని నేను. మరి మీలో ఎంతమంది యేసుప్రభు హృదయం ఇచ్చి మారుమనసు పొందిన నిజమైన క్రైస్తవ అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు? యేసుప్రభు మన హృదయంలోనికి వస్తేనే ఆయన మనం ప్రభువుగా అంగీకరిస్తాం. ఒక్క వచనం చదువుకున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 16వ వచనం చదువుకున్నాం. మొదటి పేతురు 3వ అధ్యాయము నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడిగే ప్రతి వారికి. ఏంటి? మీరు ఎందుకు క్రైస్తవులయ్యారు అని అంటుంటారే, వాళ్ళకు కోపంతో జవాబు వేయకుండా మీలో ఉన్న హేతువును గురించి మిమ్మల్ని అడిగేటువంటి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎవరన్నా ఎందుకు క్రైస్తవులయ్యారంటే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? నేను చెప్తాను. యేసుప్రభు నా జీవితంలోకి వచ్చాడు, నాతో మాట్లాడాడు, నా బ్రతుకు మార్చాడు. 56 సంవత్సరాలుగా అనుదినము యేసుప్రభుతో నడుస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఆయన చిత్తం చేస్తున్నాను. అలాగే నేను క్రైస్తవుని అయ్యాను. లాస్ట్ మాట ఉంది అక్కడ. మీ హృదయములలో యేసు ప్రభువును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మామూలుగా గుళ్ళలో ప్రతిష్ఠిస్తుంటారు. దేవతా బొమ్మలు, దేవుడి యొక్క బొమ్మలు ప్రతిష్ఠారాధన అంటారు. కానీ యేసు ప్రభువును మీరు వాళ్ళ ఇంట్లో బొమ్మలు పటాలు కాదు, హృదయములో ప్రతిష్ఠించుకోవడం. అదే నిజమైనటువంటి యేసు ప్రభువును కలిగిన జీవితం. కాబట్టి నేను ఎక్కడ ప్రతిష్ఠించాను యేసు ప్రభువుని? నా హృదయంలో. ఆ దినము నుండి ఆయనే నాకు ప్రభువు. ఆయన చిత్తం చేస్తాను, ఆయన మాటకు లోబడతాను, ఆయన వాక్యానుసారంగా నడుస్తాను. ఆయన ఎలాగ నడిపిస్తే అలాగ నడవటమే నా పని. నాకు ఆయనే ప్రభువు, లార్డ్. కాబట్టి మీరందరూ అలాగూ యేసు ప్రభువును కలిగి నిజమైన మారుమనసు పొందిన అనుభవం కలిగి యేసు ప్రభు కొరకు మీ జీవిత కాలమంతా జీవించాలని మా యొక్క ఆశ. ఆ రీతిగా మీరు నిజమైన క్రైస్తవులుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. మనకు వాక్యం చెప్పబోయే సత్యానంద గారు చాలా దూరము నుండి వచ్చాడు. డోర్నాల, కర్నూలుకు దగ్గరలో. వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మీరు చాలాసేపు కూర్చున్నారు. అందరూ లేచి నిలబడితే 108వ కీర్తన పల్లవి మొదటి 2 శరణాలు, చివరి శరణం పాడుకుందాం.
8వ కీర్తన మన పాటల పుస్తకాల్లో యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. కూర్చోండి, లైన్లో కూర్చోండి. వాక్యం విందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సహోదరి సహోదరుడా ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు యేసయ్య, నాయుడుపేటలో ఇచ్చినటువంటి సహవాస కేంద్రం కొరకు మీ సేవకు నాయన యోహాన్ గారిని ఇక్కడ బలపరిచి వాడుకుంటున్న విధానం కొరకు, సంఘమును బలపరిచి స్థిరపరుస్తున్నటువంటి విధానం కొరకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు చక్కగా నాయన పాటలతో మీ నామమును మహిమపరచడానికి మీరే సహాయం చేశారు.
అయోగ్యులను అపాత్రులను నన్ను ప్రభువా మీ శిలువ చాటు నాకు మరుగుపరిచి నాయన ఇదిగో నీ నోటి కూరగా వాడుకోనమని నేను మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను. ప్రభువా వినబోయే వాక్యము మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయి. క్రీస్తు ప్రభువుని మా హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నట్టు నిజమైనటువంటి క్రిస్మస్ అయింది. ప్రభువా మీరే కనికరించండి, అయ్యా కృప చూపించు. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, ఈ మందిరం లేనప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత మరలా చాలా సంవత్సరాలకి దేవుని సేవకుల యొక్క ప్రేరేపణను బట్టి ఈ సంవత్సరము క్రిస్మస్ ఆరాధన కొరకు ఇక్కడ ఏర్పాటు చేశారు. సో క్రిస్మస్ అనగానే పాటలు చాలా చక్కగా పాడారు. దేవుడు మీకు చాలా మంచి స్వరాలు ఇచ్చాడు. వీళ్ళు అంతేకాదు, మరి బ్యూనా గార్డెన్స్లో స్టూడెంట్ క్యాంప్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. అలాగే ఇక్కడ హిందీలో పాట పాడారు, ఇంగ్లీష్లో పాట పాడారు. చాలా సంతోషం, చాలా నేను సంతోషిస్తున్నాను మీ మధ్యలో ఉండడం. మరి ఇప్పటికే నేను చాలా వర్తమానాలు వినే ఉంటాను. క్రిస్మస్లో వాక్యం బోధించడం అంటే ఏం బోధిస్తాం? అందరూ తెలిసిందే కదా, అవునా? ఒక పాస్టర్ గారు, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన, ఆయన 23వ తేదీ వరకు, డిసెంబర్ 23వ తేదీ వరకు సంఘంలో పాటలు నేర్పించి అందరినీ కూడా క్రిస్మస్ కొరకు చక్కగా సిద్ధపరిచాడు. ఆయన ఇప్పుడు సమీపిస్తుంది. 24వ తేదీ రాత్రి 12 గంటలకు కొన్ని దేశాలలో క్రిస్మస్ సంబరాలు మొదలవుతాయి. 24వ తేదీ 12 గంటలు లేచి మరి మందిరానికి వెళ్ళి ఆరాధన నడిపించాలి కాబట్టి ఆయన పడుకున్నాడు. ఆయన గౌరవం లేచాడు. 12 టైం ఆయన గబగబా ఆయన కోట్ వేసుకున్నాడు, ఇంటి తలుపులు తీసాడు, బయటకు వచ్చాడు. వీధుల్లో ఎవరూ కనపడటం లేదు, క్రిస్మస్ సంగీతము వినపడటం లేదు. ఆయనకి చెమటలు పట్టేస్తున్నాయి, కంగారు వచ్చేసింది ఆయనకి. వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకుని మళ్ళా బైబిల్ తీయడం ప్రారంభించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము కనపడటం లేదు ఆయనకి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కదా యేసు ప్రభు యొక్క జన్మం గురించి రాయబడింది. తెల్ల పేజీలు కనిపిస్తున్నాయి, ఏం అర్థం కావడం లేదు. మళ్ళీ టకటక టకటక లూకా సువార్తకు వచ్చాడు. అక్కడ 1-2 అధ్యాయాలు కనపడటం లేదు. ఏం చేయాలో ఆయనకు అర్థం కావడం లేదు. పిల్లరా, బహు దుఃఖంలో వేదనలోకి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అదొక కళ. ఏంటది? ఒక కళ. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించకపోయినట్లయితే మన జీవితాలన్నీ కూడా శూన్యంగా ఉంటాయి. సంతోషము, సమాధానము, ఆనందము ఉండదు. కాబట్టి ఆ మనుషుల్లో సంఘంలో చెప్పాడు, ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ బోర్న్ దేర్ ఇస్ ఎ ఎంప్టీనెస్. క్రీస్తు జన్మించకపోయినట్లయితే ఈ లోకంలో శూన్యత. ఈ సహోదరి సహోదరుడా, ఈరోజు సాయంకాలము యేసు ప్రభు లోకరక్షకుడు అనే అంశాన్ని మన వాక్యం నుండి ధ్యానిద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనము. దయచేసి చదవగలిగిన వారు చదవండి. ఒక మైక్ ఇవ్వండి వారు చదివే వారికి. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనము. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామని. ఈ మాటలు పలికింది ఎవరు? యేసు ప్రభు. పిల్లరా, సమరయ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ, సమరయ స్త్రీ, మనందరికీ బైబిల్లో ఆమె గురించి రాయబడింది. సమరయ ప్రాంతంలో సుకార్ అనే గ్రామం. ఆ
ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు యొక్క మాటలు విని తన పాపాన్ని విడిచిపెట్టి మార్పు పొంది మారు మనసు పొంది తిరిగి తన యొక్క స్వగ్రామానికి వెళ్ళింది. సుఖార్ అనే ప్రాంతానికి వెళ్ళి తన యొక్క అనుభవ సాక్ష్యాన్ని ఆమె పంచుకుంది. ఏంటి ఆమె అనుభవ సాక్ష్యము? 28వ వచనం చదవండి. ఆ స్త్రీ కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. అప్పటి వరకు ఆమె అయోగ్యమైన జీవితం జీవించింది. అప్పటి వరకు ఆమె జీవితానికి ఒక విలువ లేదు. పిల్లరా, యేసు ప్రభు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆయన మాటలు ఆమె యొక్క హృదయంలో ప్రవేశించిన తర్వాత ఎంత మార్పు వచ్చిందండి. ఆమె అనుభవపూర్వకముగా లోక రక్షకుడిని కనుగొంది. వెంటనే తన గ్రామ ప్రజలకు చెప్పిన తర్వాత వారందరూ కూడా, మరి ఇక్కడ మనము ఈ వచనాన్ని పరిశీలిస్తే 39వ వచనము, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచేది. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకుని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి దాకా మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నామని. క్రిస్మస్ ఏంటి ప్రియ సహోదరి సహోదరుడు, మరియమ్మ గర్భవతి అని తెలుసుకున్న తర్వాత ఆమె భర్త అయినటువంటి యోసేపు చాలా కలవరంలో ఉన్నాడు. ఆయన నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచడంలో రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాలని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. మరి ఆ సందర్భంలో ప్రభువు జోక్యం చేసుకుని మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అనగా రక్షకుడు. ఇక్కడ 4వ అధ్యాయం యోహాను సువార్త 42వ వచనంలో, మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోక రక్షకుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిజమైనటువంటి ఈ రక్షణ అనుభవంలోకి నీవు వచ్చావా? ఈ లోకంలో అనేక మంది మహానుభావులు జన్మించారు. దేశం కొరకు ప్రాణం పెట్టిన వాడు, సైన్యంలో ఎంతో మంది దేశం కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారు ఈ రోజు వరకు కూడా. ఇంకా అనేక మంది మహానుభావులు జన్మించారు. కానీ చరిత్రలో లోక రక్షకుడు అనే బిరుదు అది కేవలము యేసు ప్రభువుకు మాత్రమే చెందినది, ఎవరికి చెందినటువంటిది కాదండి. కాబట్టి ఈ క్రిస్మస్ సమయంలో ఈ లోక రక్షకుని హృదయంలోనికి నీవు స్వీకరించావా? యోసేపుతో దేవుని యొక్క దూత ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతో
మరి కలవరముతో అనుమానముతో మరియమ్మను ఎలాగా వదిలించుకోవాలనే ఆలోచనలో సతమతమవుతున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క దూత జోక్యం చేసుకొని అసలైన విషయాన్ని ఆయనకి చెప్పింది. పిల్లరా, కాబట్టి పరిశుద్ధాత్మకమైనది ఆమె కుమారుని కనును గనుక తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టినవారేను. ఈ సహోదరి సహోదరుడా, క్రైస్తవుడా, క్రైస్తవ సహోదరి, ఈ యేసుకు మీకు ఏమైనా సంబంధం ఉందా? అయ్యగారు ఇప్పుడే చెప్పారు కదా, నా జీవితం కూడా అంతే. 22 సంవత్సరాలు లేదా 20వ సంవత్సరంలో నేను ప్రభువుని తెలుసుకున్నాను. నాకంటే ముందుగా ఆయన తెలుసుకున్నాను. నా చరిత్ర కూడా అంతే. క్రిస్మస్ అంటే బాగా భోజనం చేయడం, మధ్యాహ్నం తప్పనిసరిగా సినిమా హాల్కి వెళ్ళడం. అది ఒకప్పుడు నా క్రిస్మస్. అది యవనిచ్చలలో పిల్లగా బహుగా లోతుగా నాటుకుపోయాను నేను. అపవిత్రమైన జీవితంలో, అయోగ్యమైన జీవితం. ఈ యేసుని నేను తెలుసుకున్నాను. ఆయన నన్ను రక్షించాడు. రక్షించడమే కాదు, దేవుని యొక్క పరిచర్యకి కూడా ఆయన పిలిచి 34 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 34 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగడానికి ప్రభువు సహాయం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలైన వారిని వారి పాపములను రక్షించును. ఇదే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి అతి ప్రధానమైనటువంటి కారణము. వేరే కారణాన్ని బట్టి ఆయన ఈ లోకంలో జన్మించలేదు. ఆయన పేరే లోకరక్షకుడు. కొన్ని వచనాలు మనము వాక్యం నుండి పరిశీలిద్దాము. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం ఒకటి చదవండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు. నెరవేర్చుడికే గాని కొట్టివేయడానికి రాలేదు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పిల్లరా, ప్రవక్తల వచనములు నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక ఉద్దేశము, ఒక పని నిమిత్తమై ప్రభు ఈ లోకంలో జన్మించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన ఈ లోకంలో పంపించాడు. మనమందరికి కూడా దేవుడు ఒక పని పెట్టాడు, ఒక ఉద్దేశం ఉంది మన యొక్క జీవితము నిమిత్తమై. ఏదో ఈ లోకానికి యాదృచ్ఛికంగా మనం వచ్చాం, మన తల్లిదండ్రుల ద్వారా వచ్చామని ఎవరు భావించకూడదు. జన్మించినటువంటి మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశాన్ని కనుక్కోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. బైబిల్లో సౌలుగా ఉన్న వ్యక్తి పిల్లల సంఘాన్ని అపరిమితంగా హింసిస్తున్నాడు. తన యొక్క ఉద్దేశం ఏమిటో, ఎందుకు ఆయన పుట్టాడో, ఎందుకు జీవిస్తున్నాడో ఆయనకే తెలియదు. దేవుడు ఆయన దమస్క మార్గంలో దర్శించినప్పుడు పౌలు అడిగాడు మాట, నీవెవరో ప్రభువా? రెండోది, నేనేమి చేయాలో ప్రభువా? అప్పుడు దేవుడు ఆయనకి ప్రణాళిక అంతా కూడా బయలుపరిచాడు. నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమయ్యా, నీవు నా కొరకు సాక్షిగా జీవించావు. శిష్యులందరికంటే ఎంతో సేవ పౌలు చేయడం బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఎంతో మంది యవనస్తులు ఉంటున్నారు. ఎంతో భవిష్యత్తు మీకు ఉన్నది. నేను సేవలోకి రాకముందు మా యొక్క స్వస్థలం రాజమండ్రి, అక్కడే పుట్టాను, అక్కడే విద్యాభ్యాసము, మారు మనసు పొందాను. సేవలో ఇక్కడ యవనస్తులు ఎలాగా ఈ మైక్ సెట్లు పెట్టడం, ఏం ఎలా చేస్తున్నారు అలా చేసేవాడు. ప్రక్కన ఉన్నటువంటి కాకినాడ నుంచి ఇప్పుడు కూడా సత్యం గారు అక్కడ ఉన్నారు, కాకినాడ సత్యం గారు. ఆయన నెల నెల వస్తూ ఉండేవారు రాజమండ్రి వాక్యం బోధించడానికి. ఒకరోజు అడిగాడు ఆయన, మరి మారు మనసు పొందావు కదా నువ్వు, ఎప్పుడైనా దేవుడి చిత్తం కొరకు ప్రార్థన చేసావు అని.
సో అప్పటి వరకు పిల్లరా నేను ప్రభువును అలాగ అడగాలనేది కూడా నాకు తెలియదు. ఆయన మాటలు నిజంగా నేను సీరియస్గా తీసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. కొంతకాలానికి దేవుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల ద్వారా, యాకోబు నీవు నా సేవకుడు, నేను నిన్ను ఏర్పరచుకుంటుని అని చాలా స్పష్టంగా దేవుని యొక్క ఉద్దేశము దేవుని వాక్యం ద్వారా దేవుడు నాకు తెలియజేశాడు. ఆ తర్వాత సంవత్సరం తర్వాత 91వ సంవత్సరంలో సంపూర్ణమైనటువంటి సేవ కొరకు హెడ్ క్వార్టర్స్ నైట్రీన్ భాగం అక్కడ సంపూర్ణ సేవ కొరకు వెళ్ళిపోయాను. చూసారా, ఒక దైవజనుని ద్వారా, ఒక సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎందుకు సహోదర సహోదరి, మనము ఏదో పని పాట లేకుండా ఈ భూలోకంలోకి మనం రాలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశమును మనం కనుక్కుంటే మన జీవితాలు ధన్యమైపోతాయి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చినటువంటి రెండవ పని ఏంటంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం కూడా చదవండి. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ అనేకుల కొరకు ఏంటమ్మా బ్రేకింగ్ చదువుతున్నారు? ఈ దినాల్లో తెలుగు మీడియంలో చదవడం లేదంతా ఇంగ్లీష్ మీడియంలో. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా వచ్చాను. మనము ఎందుకు ఈ ప్రభు లోకంలో జన్మించాడంటే కొన్ని చూస్తున్నాం, మనం అన్ని చూడడానికి సమయం లేదు. కొంతమందిని చూస్తుంటాం, తల దగ్గర ఒకరు, కాలు దగ్గర ఒకరు. అంతకంటే ఎక్కువ చెప్పకూడదు ఈ దినాల్లో. పిల్లరా, యేసు ప్రభు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదండి. ఆయన మనకు పరిచయం చేయడానికి, పరిచారం చేయడానికి వచ్చాడు. అమెరికా దేశం నుంచి ఒక యవనస్తుడు జనరల్ విలియం బూత్ స్థాపించినటువంటి సాల్వేషన్ ఆర్మీలో పనిచేయడానికి వచ్చాడు. అప్పటికే ఆయన మంచి బోధకుడు. అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి ఆ యవనస్తుడు ఒక సంఘానికి బిషప్గా ఆయన నియమితులు కాబోతున్నాడు. ఆ సమయంలో ప్రకటన చూసి విలియం బూత్ గారి దగ్గరికి వెళ్తే మంచిదని ఆయన అమెరికా దేశం నుండి ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. విలియం బూత్ గారు చాలా సేవ చేశారు. వారి యొక్క గుర్తే బాపట్ల స్టోర్కొని వస్తుంది కదా, బాపట్ల వెళ్తే చాలా మంది సాల్వేషన్ ఆర్మీ కనిపిస్తారు. వాళ్ళ డ్రెస్సులో ఇక్కడ ఎస్ అని ఉంటారు, 3 ఎస్లు. ఏంటో తెలుసు, అది వాళ్ళ యొక్క మోటో, అది ఆ సేవ యొక్క ముఖ్య లక్ష్యము, గురి. ఆ దినాల్లో ఇంగ్లాండ్ దేశంలో మరి మురికి వాడల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సువార్తను అందించేవారు. మురికి వాడ దగ్గరికి సువార్త చెప్తే ఎవరు పెట్టారు? అంతగా పట్టించుకోరు. కాబట్టి విలియం బూత్ గారు ఏం చేశారంటే మొట్టమొదట సోప్ ఇచ్చేవారు. వాళ్ళు సోప్ అంటే ఒకటి ఎస్, పోయి స్నానం చేసినట్టే. స్నానం చేసి వచ్చిన తర్వాత సూప్ తాగడానికి, తినడానికి ఇది ఇచ్చేవారు. మూడవది సాల్వేషన్, రక్షణ గురించి బోధించేవారు. అది 3 ఎస్లు అంటే దాని అర్థం ఏంటి? ఏంటి? ఒక సోప్, సూప్, సాల్వేషన్. సో యవనస్తుడు విలియం బూత్ గారి దగ్గరకు వచ్చినప్పుడు కింద నుంచి పైదాకా చూశాడు. చూసి నీవు మొదట వెళ్ళి బాత్రూములు కడగమని చెప్పాడు. ఈ హృదయం అగ్ని పర్వతాలు బదులైపోతుంది. అమెరికా దేశంలో
పెద్ద సంఘానికి ఆపరణ ఉండి బిషప్ గారు నన్ను అభిషేకం చేయబోతున్నారు, ఎందుకు వచ్చినారు బాబు ఇక్కడ అనుకున్నాడు. సరే, అది అయిపోయిన తర్వాత ఏం చేశారు, షూలకి పాలిష్ చేయమన్నాడు కదా. ఆయనకి హృదయంలో చాలా నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఆ విషయాలు ఆలోచిస్తూ తలస్తూ ఆ రాత్రి పడుకున్నాడు. ఆయన పడుకుంటే ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయం దగ్గర దేవుడు ఆయన తీసుకెళ్ళాడు. బైబిల్ మనందరూ తెలిసింది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏముంది, యేసు ప్రభు తన శిష్యుల యొక్క పాదములు కడిగే విషయాలు అక్కడ రాయి. ఆయన దర్శనంలో అది చూస్తున్నాడు. యేసు ప్రభు ఎలాగ తన యొక్క శిష్యుల పాదములు కడిగాడు. ఈయన విరిగిపోయాడు, నలిగిపోయాడు. బహుగా పశ్చాత్తాపడి తన గర్వాన్ని తగ్గించుకున్నాడు. ఆయన సాల్వేషన్ ఆర్మీలో ఆయన 2వ ప్రముఖమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయన ఒక చక్కటి పుస్తకం రాశాడు, హౌ టు లివ్ ఎ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం ఎలాగ జీవించాలో ఒక పుస్తకం రాశాడు. ఈ సహోదరుడు, ఈ లోక రక్షకుడు ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలైన వారిని వారి పాపము నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అంతేకాదు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, లూకా సువార్త 19, ఇది కూడా మనందరం కంఠస్థం రావాలి. బైబిల్ తీయకూడదు, బైబిల్ తీసి చెప్పడం కాదు. కొన్ని వచనాలు కంఠస్థం రావాలా? చదవండి అమ్మా. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు ఆ మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చెను. అది చెక్కయ్య గురించి దేవుడు చెప్పినటువంటి మాట. నశించిన దాన్ని వెనక్కి రక్షించిన. ఎక్కడెక్కడ నశించిపోతున్నారో క్రైస్తవులైన వారు, త్రాగుడు స్థలంలో, వ్యభిచారములో, అపవిత్రతలో, మురికిలో. ప్రభువే వచ్చాడండి. క్రిస్మస్ అంటే ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మన దేశస్తులు దేవుని వెతుక్కుంటూ వెళ్తున్నారు, మన దేవుడు అయితే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. పైసా ఖర్చు పెట్టక్కర్లేదు పిల్లరా. మనం ఏమీ కూడా డబ్బులు ఖర్చు పెట్టి దేవుని కనుక్కోలేము. ఆయనే మన దగ్గరికి వచ్చాడు. అదే కదా క్రిస్మస్ అంటే. పరలోకమును విడిచిపెట్టి తండ్రితో కూడా ఉంటే విడిచిపెట్టకూడిన గొప్ప భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల మాటలు రాయబడి ఉంటాయి. కాబట్టి ప్రభువేనండి మన దగ్గర దిగొచ్చాడు. ప్రతి వారి దగ్గరికి ఆయన వస్తున్నాడు. ఆయన 2025 సంవత్సరాలు అయిపోతున్నాయి ఆయన భూలోకానికి వచ్చి. ఇంకా చాలా మంది ఈ లోక రక్షకుణ్ణి వారు కనుగొనలేదు. సహోదరుడా, ఈ లోక రక్షకుడు మన కొరకు జన్మించాడు. ఆయన మన పాపము నుండి విడిపించుట కొరకే ఆయన ఈ లోకంలో జన్మించాడు. దేవుని వాక్యంలో మనము పరిశీలిస్తే ఈ యొక్క పరమ సత్యాన్ని ఒక పరిశీలన కనుగొన్నాడు. 1వ తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. 1వ తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట వాక్యము నమ్మదగినదియు ఆ పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మాట అది ఎవరు మాట్లాడుతున్నటువంటి మాట? ధర్మశాస్త్రములో పండితుడైనటువంటి, ఒకప్పుడు సౌలుగా ఉండి పౌలుగా మారినటువంటి వ్యక్తి. ఆయన క్రైస్తవులను హింసించి
గృహాల్లోకి వెళ్ళి వారిని బయటికి లాగి చెరసాలకు అప్పగించి స్టెఫన్ చనిపోతున్నప్పుడు సాక్షిగా ఆయన దగ్గర ఆయన వస్త్రం కొట్టేవారు, కాళ్ళతో కొట్టేవారు, వస్త్రం ఆయన పాదముల దగ్గర వేశారు. సౌలు అనే యవనస్తుడు స్టెఫన్ మరణానికి సమ్మతించినట్టుగా అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈయన ఏమి కనుగొన్నాడంటే ఒక గొప్ప సత్యాన్ని కనుగొన్నాడు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? ఆ పాపులలో నేను ప్రధానుడు అంటాడు ఆయన. నేను మణిపూర్లో కూడా అక్కడ సేవలో సహాయం చేయడానికి పంపించాను 95 ప్రాంతం. అక్కడ ఒక పెద్ద ఉద్యోగి ఉండేవాడు ఆ దినాల్లో. ఆయన పేరు పక్కన IAS అని పెట్టుకునేవాడు. అంటే IAS అని కలెక్టర్ కదా, అవునా కదా? దానికి ఆయన నిజంగా IAS కాదు, ఐ యామ్ ఏ సిన్నర్, నేను ఒక పాపిని అని ఆ డిగ్రీ ఆయన తగిలించుకున్నాడు. IAS, ఐ యామ్ ఏ సిన్నర్. సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఈ ఉద్దేశం, ఆయన మన పాపముల నుండి, తన ప్రజలైన వారిని వారి పాపముల నుండి విడిపించడానికి లోకానికి వచ్చాడు. చాలా మంది అంటారు, నేను నరహత్య చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను ఘోరమైన కార్యాలు చేయలేదు అంటారు. కానీ 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. ఆజ్ఞాతిక్రమమే పాపం అండి. ఎక్కడికో పోవక్కర్లేదు. మన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. మేము పరిశుద్ధులమండి, మేము ఎన్నడూ ఏ పాపము చేయలేదని కొంతమంది అంటుంటారు. ఆజ్ఞాతిక్రమమే అంటే దేవుని వాక్యాన్ని తిరస్కరించడము, ఉల్లంఘించడమే పాపం. ఇది ఎక్కడ మొదలైందంటే ఏదేను వనములో మొదలైంది. చక్కగా ఆదాముకు అవ్వకు దేవుడు ఆ ఏదేను అంతా ఇచ్చాడు ఆయన. ఈ రోజుల్లో ఒక యాపిల్ కొనాలంటే 20 రూపాయలు, 30 రూపాయలు, కేజీ ఎంత 150 అంటున్నారు. వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏ పండు కావాలో ఆ పండు ఆ ఏదైనా వనంలో ఉంది. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు కూడా అక్కడ ఉంది. జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. సర్పము అపవాది యొక్క మాయ మాటలను బట్టి అవ్వ ఏం చేసిందంటే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తిందా. ఆ ఫలము తిరిగిన ముందు నువ్వు నిశ్చయముగా చచ్చేదనని దేవుడు స్పష్టంగా చెప్పాడు వారికి. ఆ మాటను అతిక్రమించడమే పాపము. మనము దేవుని మాటలు ఎన్ని మాటలు తిరస్కరిస్తున్నామో, అతిక్రమిస్తున్నాము, దేవుని మాటలను ఉల్లంఘిస్తున్నాము, దేవుని మాటలకు వ్యతిరేకంగా వెళ్తున్నాము, దేవుని మాట ప్రకారంగా మనం జీవించడం లేదు. కాబట్టి ప్రియ సహోదరుడ, ఆమె ఒక కుమారుని కన్నును, ఆయనకు యేసు అని పేరు పెట్టినవు. ఆ యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే తన ప్రజలైన వారిని వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టినది. ప్రియ సహోదరి, క్రైస్తవ చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎన్నో విషయాలు నేను మీతో మాట్లాడగలను. బైబిల్ చారిత్రక గ్రంథం ఇది. ఆయన పుట్టినప్పుడు ఎవరు పరిపాలించారు? రోమా చక్రవర్తి తిబెరియా కైసరే మాట రాయబడి ఉంది. ఆయన ఉన్న దిన వాళ్ళ ప్రధాన యాజకులు అన్న కైప ఆధారాలు ఉన్నాయి. పిల్లరా, ఆయన శిలువ వేసిన ఆధారాలు ఉన్నాయి. ఆయన మరణించిన తర్వాత సమాధిలో పెట్టినటువంటి ఆధారాలు ఉన్నాయి. సమాధిలో నుండి బయటకు వచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యమునకు ఆధారాలు ఉన్నాయి.
దేవుని వాక్యము ద్వారా మార్చబడిన వారి ఆధారాలు ఉన్నాయి. 3వ శతాబ్దంలో 3వ శతాబ్దంలో అగస్టిన్ అనే లాయర్ ఉండేవాడు. 3వ శతాబ్దంలోనండి. పిల్లరా, ఈయన ఆ రోజుల్లోనే న్యాయశాస్త్రమును అభ్యసించిన వాడు. కానీ చిన్న వయసులోనే అపవిత్రమైన జీవితంలో జీవించడం ప్రారంభించాడు. అగస్టిన్ అనే 2 పేర్లు ఉన్నాయి. వాళ్ళ స్థలాలను బట్టి, వారు నివసించినటువంటి స్థలాలను బట్టి క్యాంటర్బరీ అనే అగస్టిన్ ఆఫ్ క్యాంటర్బరీ అనే ఒక ఆయన ఉన్నాడు. కానీ మనం ఎక్కువగా మాట్లాడుకునేది అగస్టిన్ ఆఫ్ హిప్పో పట్టణానికి చెందినవాడు. ఆయన యవన కాలంలోనే చాలా చెడిపోయాడు, పాడైపోయాడు. తన తల్లి అయినటువంటి మోనిక సమీపంలో ఉన్నటువంటి యాంబ్రూస్ అనే సేవకుని దగ్గరికి వెళ్ళి కుమారుని యొక్క మార్పు కొరకు ఆయన వేడుకునేది, బ్రతుకులాడేది, ప్రార్థన చేయడం. ఒకనొక దినమందు ఈ అగస్టిన్ ఒక ఉద్యానవనంలోకి వెళ్ళాడు. అక్కడ కూర్చున్నాడు. ఆయన పక్కనే బైబిల్ ఉంది. ఆయన ఒక స్వరం వింటున్నాడు. ఆయన ఏంటంటే ఆ స్వరము చిన్న పిల్ల స్వరం. ఎక్కడి నుంచో ఒక మధురమైన స్వరము ఆయనకు వినపడుతుంది. లాటిన్ భాషలో వినపడుతుంది. ఆయన లాటిన్ టోలీ లెగే అనే స్వరం ఆయనకు వినపడుతుంది. దాని అర్థం ఏంటంటే టేకప్ అండ్ రీడ్ ద బైబుల్. ఆయన ప్రక్కన ఉన్నటువంటి బైబుల్ను తీసుకొని చదవమనే స్వరము, ఆ చిన్న పిల్ల యొక్క స్వరం ఎక్కడి నుంచో వినపడుతుంది. ఎవరో ఆ చిన్న పిల్ల తెలియదు. ఆయన్ని పరిశుద్ధులైన అగస్టిన్ అంటారు, కానీ ఆయన వెనకాల చరిత్ర చాలా మందికి, తక్కువ మందికి తెలుసు. లోకరక్షకుణ్ణి పిల్లరా, ఈ అగస్టిన్ అనే ఈయన ఆ గార్డెన్లోనే కలుసుకున్నాడు. ఆయన బైబిల్ తీసినప్పుడు రోమా పత్రిక 13వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు, వాటి మీద ఆయన దృష్టి పడింది. పిల్లరా, అంధకార సమయం గురించి రాయబడింది. అక్కడ చీకటి గతించిపోవచ్చున్నదని రాయబడింది. వెలుగు సంబంధుల వలె జీవించాలని రాయబడింది. ఆ మాటలు ఆయన హృదయంలోకి వెళ్ళిపోయినవి. పాపముతో, దుర్మార్గంతో జీవించినటువంటి అగస్టిన్ ఆ తర్వాత చరిత్రలో పరిశుద్ధులైన అగస్టిన్ గా మార్చబడ్డాడు. ఈ సహోదరుడా, క్రిస్మస్ దినాలలో ఈ లోక రక్షకుల్ని నీవు కనుగొన్నావా? ఆయన మనల్ని కనుగొన్నాడు. ఆయన మన కొరకే వచ్చాడు ఈ లోకంలో. ఈ లోక రక్షకుడు నీ హృదయంలో జన్మించాడా? ఎలాంటి ఈ క్రిస్మస్ లో యేసు ప్రభు వారికి ఎలాంటి బహుమానాన్ని నీవు ఇవ్వబోతున్నావు? ఒక సండే స్కూల్ బాలుడు క్రిస్మస్ రోజున తల్లితో కలిపి సంఘానికి వెళ్ళాడు. అక్కడ చక్కగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు, ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటున్నారు. పిల్లరా, చాలాసేపటి తర్వాత ఈ బాలుడు తన తల్లితో ఈ మాట అన్నాడు, అమ్మా, ఈరోజు యేసు ప్రభు జన్మించినటువంటి దినం కదా. సాధారణంగా పుట్టినరోజు ఆ పండుగకి వెళ్ళినప్పుడు వారి కొరకు మనం బహుమతి తీసుకెళ్తాం కదా. తీసుకెళ్ళమా? ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం. మమ్మీ, వాట్ ఆర్ యూ గివింగ్ టు జీసస్? అమ్మ, ప్రభువుకు నువ్వేమి ఇవ్వబోతున్నావు? అబ్బాయి ఏం ప్రశ్నించాడు? అమ్మ, ప్రభువుకి నువ్వేమి ఇవ్వబోతున్నావు? ఇది మనం అందరం మర్చిపోతున్నాం. ప్రభువుకి మనం ఏమి ఇవ్వడానికి వస్తున్నాము? ఆ చిన్న పిల్లవాడి యొక్క ప్రశ్న
ఆమెలో ఆలోచన రేకెత్తించి ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటున్నారు, వారికి ఉన్నటువంటి ఆహారాన్ని పంచుకుంటున్నారు. రకరకాలుగా అక్కడ ప్రజలు ఉంటున్నారు. కానీ యేసు ప్రభు వారికి ఏమిస్తున్నాం మనం? సహోదరి సహోదరుడు, లోకరక్షకుడిగా జన్మించినటువంటి ఈ ప్రభువు వారికి మనం ఏమిస్తున్నాం? ఎప్పుడైనా పరిశీలించామా? పరీక్షించుకున్నామా? ఒక జైల్లో ఒక వ్యక్తి పిల్లల తను చేసినటువంటి క్రూరమైన కార్యాలకి ఆయన చెరసాలలో వేశారు. కానీ ఆయన్ని అనేక సంవత్సరాల తర్వాత జైల్లో నుంచి విడుదల చేయబోతున్నారు. అవి క్రిస్మస్ దినాలు. ఇక రేపు క్రిస్మస్ అనగా తన కుమార్తె తండ్రిని కలుసుకోవాలని ఆ జైలు దగ్గరికి వచ్చింది. ఇది అనేక సంవత్సరాల క్రితము జరిగినటువంటి యథార్థ గాథల నుంచి మీకు చెప్తున్నాను. ఆమె చేతిలో ఒక చిన్న పెట్టె ఉన్నది. అధికారులైన వారి దగ్గరికి, అయ్యా నా తండ్రికి ఈ చిన్న పెట్టి నేను ఇవ్వాలి, చిన్న బాక్స్ ఇవ్వాలి, నాకు అనుమతి ఇవ్వమంటే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆ బిడ్డకు అనుమతి ఇచ్చారు. ఈ జైల్లో ఉన్న వ్యక్తి దుర్మార్గ ప్రవర్తన బట్టి, వారిని కొట్టడం బట్టి, హింసించడం బట్టి ఆయన చనిపోయింది. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆయన కుమార్తె తండ్రిని సమీపించి, ఇదిగో నాయన రేపు క్రిస్మస్, ఈ క్రిస్మస్ కానుకగా ఈ చిన్న పెట్టెను నీకు బహుకరిస్తున్నాను. ఆ పెట్టె తెరిచాడు. ఆ పెట్టెలో ఏమున్నాయంటే రింగులు చుట్టూ ఉన్నది, కర్లింగ్ హెయిర్. పిల్లరా, వెంటనే తండ్రికి అనుమానం వచ్చింది. ఏంటమ్మా, ఎవరివి? నాన్న, నువ్వెంతో ప్రేమించినటువంటి కుమారుడు, వాడికి తెలుసు కదా, చక్కటి రింగులు కలగలిగిన వాడు. అమ్మా ఏమైంది? వాడు ఎక్కడున్నాడు? కుమార్తె దుఃఖ స్వరం చెప్పింది, ఆయన వాడు చనిపోయాడు. ఆదరించేవారు ఎవరు లేరు, తల్లి చనిపోయింది. పిల్లరా, ఇంకా ఆ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి, విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రింగ్ ఎంటికలు తన కుమారుడిని వెంటికలు చూసి బహుగా దుఃఖించడం ప్రారంభించి, అయ్యో నా కుమారుడా, నేను నిన్ను పెంచవలసిన విధంగా పెంచలేకపోయాను, చూసుకోవలసిన విధంగా నేను చూసుకోలేకపోయాను, తండ్రిగా నేను ఆదరించవలసిన విధంగా ఆదరించలేదు, అయ్యో నాలాంటి దుర్మార్గుడు. పిల్లరా, ఆ చిన్న కుమార్తె ఇచ్చినటువంటి ఆ బహుమానము ఆయన హృదయాన్ని బద్దలు చేసేసింది. సహోదరి సహోదరుడు, ఆయన జైలు నుంచి విడుదలై బయటకు వచ్చి తన సాక్ష్యాన్ని అనేక మందికి పంచుకోవడం ప్రారంభించి, క్రిస్మస్ జరుపుకుంటున్నాం, మంచి వంటలు వండుకోవడం తప్పుగా, వస్త్రాలు ధరించడం తప్పుగా. What kind of Christmas gift that you are giving to the Savior of the world? ఈ లోక రక్షకునికి ఇలాంటి పిల్లల కానుక మనం ఇవ్వబోతున్నాము. ఆయనకున్న పేరే లోక రక్షకుడు. ఎంతమందిని ప్రభు రక్షించాడు. ఐజాక్ న్యూటన్ పేరు వినే వింటాం, మనం విన్నాము. ఆయన ద లా ఆఫ్ గ్రావిటీ, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నదని ఆయన ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. చాలా భక్తిపరుడు ఆయన. ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదివేవాడు, ప్రార్థనలో గడిపేవాడు. ఐజాక్ న్యూటన్, జాన్ న్యూటన్ ఇస్ డిఫరెంట్. ఆయన వృద్ధాప్యంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఈ విధంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు.
అయ్యా మీరు ద లా ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి అనే సిద్ధాంతాన్ని కనుగొన్నారు కదా, మరి ఇంకేం కనుగొన్నారు మీ జీవితంలో? ఇంకేదైనా కనుగొన్నారా అని ఆయన ప్రశ్నించినప్పుడు 2 విషయాలు నేను కనుగొన్నాను. నేను బైబిల్ చదువుతున్నప్పుడు లోకరక్షకుని కనుగొన్నాను. రెండవది, నేను పాపిననే విషయాన్ని కనుగొన్నాను. ఎప్పుడైనా లోకరక్షకుని కనుగొన్నాను బైబిల్లో. ఐజాక్ న్యూటన్ కనిపెట్టినటువంటి ఆ గ్రావిటీ ఫోర్స్, ఎప్పుడైనటువంటి విమానాలు అన్ని చాలా వాటికి పిల్లరా ఫిజిక్స్ కి ఒక నాంది, ఒక ప్రారంభము ఐజాక్ న్యూటన్ కనుగొన్నటువంటి ఆ సిద్ధాంతంలోనే తర్వాత ఎన్నో మార్పులు చెంది ఈ రోజుల్లో అందరికి అందుబాటులో ఉంటుంది. ఆయన అన్న మాటలు, నేను బైబిల్లో లోకరక్షకును కనుగొన్నాను. రెండవది, నేను పాపిననే విషయాన్ని కనుగొన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ లో మనం తెలుసుకోవలసింది ఏంటంటే, ఆయన లోకరక్షకుడిగా ఈ లోకములో ఆయన జన్మించాడు. అయితే నీ లోకరక్షకుడు అయ్యాడు ఆయన? నీకు రక్షకుడు అయ్యాడా? మీ సహోదరి సహోదరుడు మనలో ప్రతి ఒక్కరూ చెప్పాలి, ఎస్, ఆయన నా పాపములు క్షమించాడు. ఈరోజు ఉదయకాలం సూళ్ళూరుపేటలో ఉదయకాలం వాకింగ్ చేస్తూ ఆ ముందు తగిలించినటువంటి బోర్డు చదివాను. మీ అందరికి పాతదే కావచ్చు కానీ నాకు కొత్తగా కనపడింది. దాంట్లో వారి ద్వారా, యోహాను గారి ద్వారా సువార్త ప్రకటనకి వెళ్ళేవారు, ఇటు సండే స్కూల్ తీసుకునేవారు, మారు మనసు పొందినటువంటి సంవత్సరం. నేను ఎక్కడ చూడలేదు. అది 1969లో ఆయన మారు మనసు పొందాడు. తర్వాత ఆయన సేవ ఎక్కడెక్కడికైతే సేవకులు పంపిస్తున్నాడో వారు మారు మనసు పొందిన సంవత్సరం. సండే స్కూల్లో వాడబడే సహోదరుల యొక్క పేరుతో ప్రక్కన మారు మనసు పొందిన సంవత్సరం. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుల్లో మారు మనసు అనేది పిల్లల సరిగ్గా పొందినటువంటి అనుభవాలు చాలా మందికి ఉండడం లేదు. మారు మనసు పొందిన వారిని సేవలో వాడుకోవాలనే ఒక మంచి ప్రిన్సిపల్ అయ్యగారు పాటిస్తున్నారు. చాలా సంతోషంగా. ఈ సహోదరి సహోదరుడా, కాబట్టి ఈ లోక రక్షకుని మనము కనుగొనాలా. ఆయన మనల్ని కనుగొన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలా. అయ్యా మాకు యేసు ప్రభు తెలుసండి. ఎలా తెలుసమ్మా? ఇంగ్లాండ్ దేశంలో ఇంగ్లాండ్ రాజు ఒకనొక దినమందు ఒక పెద్ద హాస్పిటల్ ప్రారంభించడానికి ఆయన వస్తున్నాడు. ఆయన ఆ ఊర్లో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, ఆ విద్యార్థుల్ని దారి పొడుగున నిలబెట్టారు. ఆయనకి స్వాగతము పలకడానికి ఆయన చక్కగా అందరిని అలా చూసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. అలా ఇంతలో ఒక అమ్మాయి ఏడుస్తా ఉంది. ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? Have you not seen the king passing by? రాజుగారు వెళ్ళడం నువ్వు చూడలేదా? అమ్మాయి కేకలేసింది, yes, I have seen him, చూశాను. Then why you are crying? ఎందుకు ఏడుస్తున్నావు? The king did not see me. రాజుగారు నన్ను చూడలేదు. ఎంత అర్థం ఉందో దానికి తెలుసా? ప్రభు ప్రభు యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మంచిదే. ఆ యేసుకు నువ్వెవరో తెలుసా? అదే కదా క్రిస్మస్ అనేది. చూడండి ఎంత గొప్ప సాక్ష్యమో. అనేక మంది భక్తులు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన హృదయంలో జన్మించిన రోజే ఆ నిజమైనటువంటి క్రిస్మస్. ఆయన జన్మించినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో మొదటి 7 వచనములలో
ఆ 7వ వచనములో ఆమె తన తొలిచూలు కుమారుని కని కొద్ది గుడలతో చుట్టి చదవండమ్మా. సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. సత్రములో స్థలము లేనందున. ఆ సత్రమే మన హృదయం అండి. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ మనకి మన సమయాన్ని ఖర్చు పెడుతున్నాం. ఏదేదో చెత్తంతా లోపల తెచ్చుకుంటున్నాం. సత్రములో వారికి స్థలం లేనందున ఈ దినం వరకు కూడా యేసు ప్రభు వారికి చాలా మంది హృదయాలలో స్థలము లేదండి. కులము, అహంకారము, డబ్బు, ధనము, గర్వము, పిల్లరా నేననే అహంభావము యేసు ప్రభువుని చాలా మందికి దూరం చేసేస్తుంది. నీ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నీ హృదయంలో జన్మించాలి. ఇదిగో తలుపు నొద్ద ఉండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను లోపలకు వచ్చి అతనితో కలిసి నేను భోజనం చేస్తానని దేవుడు ఆహ్వానిస్తాడు. ఎరుగుదామా మన హృదయాలు? పిల్లరా, ఆయన ప్రతి మానవుని యొక్క హృదయాన్ని తట్టుచున్నాడు. 120 సంవత్సరాలు నోవహు రాబోచినటువంటి జలప్రలయం గురించి వాక్యం బోధించి ప్రతి హృదయాన్ని ఆయన తట్టాడు. ఆత్మరూపేణ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వెళ్ళి ఆ దినాల్లో సువార్త ప్రకటించినట్టుగా పేతురు పత్రికలో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారి దగ్గరికి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నాడు, హృదయాన్ని తట్టుచున్నాడు. సండే స్కూల్ ఒక అమ్మాయి వాక్యం ఎందుకు సండే స్కూల్ అయిపోయింది, ఆదివారము ఇంటికి వెళ్ళింది. ఆమె నిద్రలో జారుకున్నప్పుడు ఆమెకు ఒక దర్శనం వచ్చింది, కళ వచ్చింది. తగదగా మెరిసిపోతున్నటువంటి రాజు వస్త్రములు ధరించినటువంటి రాజు ఆమె వాక్యుల దగ్గరకు వచ్చాడు. ఈ అమ్మాయి వెంటనే మేలుకుంది. అయ్యా రండి, లోపలికి రండి, మీరు లోపలికి రండి. నేను చాలా పేదదానిని, అయినా సరే నా గృహానికి మీరు వచ్చారు, నేను లోపలికి రాను. నువ్వు పేదదానివే కావచ్చు, కానీ నేను లోపలికి రాను. అయ్యా ఎందుకు రావడం, ఎందుకు రానంటున్నారు మీరు? ఇదిగో మీ ఇంటిలో ఉండకూడనివి చాలా ఉన్నాయి, నాకు అసహ్యమైనవి చాలా ఉన్నాయి నీ ఇంటిలో, నీ హృదయంలో చాలా ఉన్నవి, వాటిని తొలగించుకుంటేనే నేను లోపలికి వస్తాను. ఆ అమ్మాయి ఒకటొకటి తొలగించుకోవడం ప్రారంభించింది. ఆ రాజు లోపలికి వచ్చాడు. ఆ ఇల్లు రూపం మారిపోయింది. ఒక కొత్త అర్థాన్ని ఆ రాజుగారు ఆ గృహానికి తీసుకొచ్చారు. బైబిల్లో యేసు ప్రభు రారాజండి. ఆయన మన హృదయంలోకి రావడానికి, జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయవలసినవి, ఆయనకి ఏదైతే ఇష్టం లేదో, దేవుని యొక్క దూతలు పరలోకానికి వెళ్ళకపోతూ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి భయం, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానమని స్తోత్రం చేయొచ్చు, తిరిగి వెళ్ళరని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ సహోదరి సహోదరుడు క్రిస్మస్ అంటే బాగా జరుపుకోండి, వంటలు అనుకోండి, తప్పేక. అన్నిటికంటే ముఖ్యము ఈ లోక రక్షకుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేరాలని. ఎవరైతే ఇక్కడో తమ పాపల కొరకు పశ్చాత్తాపడలేదో, ఈ లోక రక్షకుడిని హృదయంలో స్వీకరించలేదో, వారికి దేవుడు మరో దండం ఇస్తున్నాడు. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన ఇదిగో నాయుడుపేటలో పిలిచినటువంటి సహవాసం కొరకు, ఇక్కడ నాయన సంఘం కొరకు, సహోదరి సహోదరుల కొరకు, ముఖ్యంగా ఈ సేవను పర్యవేక్షిస్తున్నటువంటి దాసులు యోహాను గారి కొరకు మేము వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఇదిగో తండ్రి,
మరి ఇక్కడ చేరి వచ్చినటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈయన నా రక్షకుడని ప్రభుత్వం యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము. ఆమేన్. ఇవాళ క్రిస్మస్ క్యారల్స్. క్రిస్మస్ ఎప్పుడు? గురువారం 25వ తేదీ. 25వ తేదీ అన్ని సబ్ సెంటర్స్లోనూ, సొల్లూరుపేటలో కూడాను క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అన్ని స్థలాల్లో ఏ టైంకు జరుగుతుందంటే, ఆదివారం మీకు ఏ టైంకు ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ టైంకే 25వ తేదీ గురువారము క్రిస్మస్ ఆరాధనలు జరుగుతాయి. ఎవరో ఒకరు మీ సెంటర్కి వస్తారు, వాక్యం చెప్తారు. ఆదివారం ఎలాగో మీరు మీ టైం ప్రకారం కోరుకుంటారో ఆ టైంకు క్రిస్మస్ ఆరాధనకు కూరుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ఎవరికి వారి హృదయాల్లో మీకు చోటు ఇవ్వలేదో మిమ్మల్ని ప్రభువుగా వారి జీవితాల్లో కలిగి ఉండకుండా అలవాటుగా ఎవరు వచ్చి వెళ్తున్నారో అలాంటి వారిని కనికరించండి. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్మని అడుగుతున్నారు. మా హృదయంలోనికి మీరు రావటానికి, మా గృహాల్లోనికి మీరు రావటానికి, అనుదినము మీరు మాతో మాట్లాడటానికి, మాతో నడవటానికి, మమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని మేము మా జీవితంలోనికి ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. దేవా, ఇక్కడున్న ప్రతి వారిని కనికరించండి. విన్న వాక్యం ప్రతి హృదయంలో స్థిరపరచండి. అలాగే ఇక్కడ జరిగిపోయే క్రిస్మస్ 25వ తేదీ సాయంకాలం మామూలుగా టైం ప్రకారం 5 గంటలకు క్రిస్మస్ ఆరాధన మిగిలిన సెంటర్స్ అన్నింటిలో కూడాను ఆటంకాలు లేకుండా సక్రమంగా మీ నామ మహిమ కొరకు జరుగుతున్నట్లు
సహాయం చేయండి. ఏదైనా ఆటంకం లేకుండా ఈ కార్యాలన్నీ మీరు జరిగించారు. మీ కృపకై వందనాలు దేవా. మీరే ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ రాత్రి తిరిగి ప్రయాణాలు వెళ్ళే వారికి మీ కాపుదలు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడుగా ఉండి వాక్యానుసారంగా నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. ఒక మాట చెప్పాలి మీకు. ఇంటికి వచ్చిన చుట్టాలకు ముందు భోజనం పెడతారా, లేకపోతే ఇంటి వాడు తింటారా? మీకు అందరికీ భోజనం ఏర్పాటు చేయబడి బయట నుంచి వచ్చిన అతిథుల ముందు చూసుకోండి. ఇక్కడ ఉన్నవాడు, ఇక్కడ లోకల్గా ఉన్నవాడు వాళ్ళు అయిన తర్వాత